హాయ్, అందరూ బాగున్నారా? మా ఫ్రెండ్ ఇంటికి వచ్చేది దానికి ఇష్టమని వెల్లుల్లి రైస్ చేస్తున్నాను. 2 స్పూన్లు నూనె వేసాను, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, అలాగే కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు తీసుకున్నానండి. మిక్స్ చేసి వేసేసాను. అవి కొంచెం వేగాక వెల్లుల్లి సన్నగా కట్ చేసుకుని వెల్లుల్లి వేసుకుంటున్నాను. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, నాకు హెల్ప్ అవుతుంది. వేగినాయండి ఇవి. వెల్లుల్లిపాయ వేసుకుందాం. ఇవేం పూర్తిగా వేగిన అవసరం లేదంటే కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయి చాలు. కొంచెం అల్లం వేసుకుంటున్నాను, సన్నగా దంచి పెట్టుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక పల్లీలు వేసుకుంటున్నాను. ఇవన్నీ కొంచెం డార్క్ అవ్వాలండి. నేను ఆల్రెడీ రైస్ వండి పెట్టుకున్నాను. కొంచెం రైస్ పైన పసుపు వేసుకుంటున్నానండి. ఇది వేడి అన్నం కూడా చేసుకోవచ్చు, రాత్రి వండిన అన్నం కూడా చేసుకోవచ్చు అండి, బాగుంటుంది. 2 స్పూన్లు కారం వేస్తున్నాను. కొంచెం ఆల్రెడీ అన్నంలో ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు వేసుకోండి. తర్వాత తక్కువైతే వేసుకోవచ్చు, ఎక్కువైతే కష్టం అవుతుంది. అలాగే కొంచెం షుగర్ కూడా వేసుకుంటున్నానండి నేను. కొద్దిగా షుగర్ వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇది రెడీ అయిపోయిందండి. వేడి అన్నం ఇది పైన వేసేసి కలిపేసుకుందాం. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా ఎమర్జెన్సీ కావాలైతే, జలుబు వచ్చినప్పుడు, అప్పుడు ఒంట్లో బాగాలేనప్పుడు తింటే కొంచెం నోరికి మంచిగా అనిపిస్తుంది. అలాగే ఒక నిమ్మకాయ తీసుకోండి, మీడియం సైజ్ నిమ్మకాయ. మొత్తం పిండేసాను నేను, ఒక నిమ్మకాయ కంప్లీట్ పిండాను. నిమ్మకాయ పిండుకొని ఇంకొంచెం ఒక 2 నిమిషాలు స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం వేడి చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా చేసుకుని తినేసి నాకు ఎలా వచ్చిందని కామెంట్లో చెప్పండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి, నాకు హెల్ప్ అవుతుంది. లాస్ట్కి కొత్తిమీర వేస్తున్నానండి. నేను తినేసి చూసానండి, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా చేసుకుని తినేసి కామెంట్లో చెప్పండి ఎలా వచ్చిందని. ప్లీజ్ సపోర్ట్ మీ.